ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తూ అందరికీ దేవుని ఆశీర్వాదము అనుగ్రహింపబడుగాక. రండి వాక్యము విందాము. ప్రకటన 3వ అధ్యాయము, ప్రకటన 3వ అధ్యాయము 18వ వచనములో 3వ లైన్, మూడో 4వ లైన్, నీకు దృష్టి కలుగునట్లు. మరోసారి వినండి. ప్రకటన 3వ అధ్యాయము 18వ అధ్యాయంలో 4వ లైన్, నీకు దృష్టి కలుగునట్లు అనే వాక్యం ద్వారా మొదలుపెట్టండి. చదవండి. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్దకు కొనుమని, నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఈ వాక్యం మన వినికిలు దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ సమయంలో తండ్రి మమ్మలను నీ కృపను బట్టి నడిపించినందుకు వందనాలు. ఈ సమయం వరకు నడిపించినందుకు వందనాలు. ఈ సమయంలో అయా నీ స్వరము వినటానికి మరొకసారి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ చిత్తము, నీ ప్రణాళిక గ్రహించేటట్లుగా మాతో మాట్లాడము. ఆ విధంగా మేము అనుసరించుటకు కృప చూపెట్టము, ప్రభావితము చేయము. అట్టి అనుగ్రహం మేము పొందినట్లుగా మాతో మాట్లాడుతున్నామని నమ్ముచు యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాము. వరంగల్ బిడ్డలారా, బయటికి ఊరికిన పోకండి. అరగంట 40 నిమిషాల కంటే ఎక్కువగా నేను మాట్లాడని తెలియజేస్తున్నాను. 2 గంటల వరకు అయిపోతుంది. మంచిగా ఓపికతో వింటే. ఇదిగో ప్రకటన 3వ అధ్యాయం 18వ వచనంలో 4వ లైన్ నుంచి మనం చదివినటువంటి విషయము, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఎవరి యొద్ద కొనాలి కాటుక? దేవుని యొద్ద కొనమంటున్నాడు. నా యొద్ద కొనమంటున్నాడు. హల్లెలూయా. ఏ సందర్భంగా ఈ వాక్యం చెప్పబడ్డది అంటే, పరలోక దర్బారులో పద్మాసు దీవులో పరమాసుగా పరిశుద్ధాత్మ చేత యోహాను పద్మాసు దీవులో పరలోకానికి కొనిపోబడ్డాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ పరిశుద్ధ దర్శనము, పరలోక దర్శనం, భవిష్యత్తు యొక్క దర్శనము తెలియజేసే ముందు ఆ పరలోక దర్బారు యొక్క విషయాలను, ఆ మహిమలు, ఆ మహత్యాలు, దేవుడు ఆశీనుడైనటువంటి గొప్ప ఘట్టము, అతని సేవ చేయుటకు పరిచారకులుగా మరి దేవుని గణపరుస్తున్న దేవదూతలు, చెరాపులు, ఇవి ఈ మహిమ గొప్పతనము తెలియజేస్తూనే రానున్న భవిష్యత్తులో అంత్యదినాలు సంభవించే సంగతులను తెలియజేస్తూ సంఘాలను అప్రమత్త చేయుటకు 7 సంఘాలు, 7 సంఘాలకు 7 విశ్వాసులకు సాదృశ్యంగా మరి సంఘాన్ని సంస్కరించుటకు ఆ పరలోక దర్శనం యొక్క ప్రవచన వాక్యాలు అంత్యదినాల్లో మరి యేసయ్య రాకడలో ఈ యుగ సంబంధమైన దేవత యొక్క శ్రేష్టలను ఎలాగా జయించాలో మనం అప్రమత్తం చేయుటకు ఈ దర్శనము, ఈ వాక్యాలు, ఈ ప్రవచన వాక్యాలు మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. అయితే మొట్టమొదటిగా ఎఫెసస్ సంఘం గురించి చెప్పుతూ, తర్వాత స్ఫూర్ణ, తర్వాత పెర్గమ, తర్వాత తుయతైర, తర్వాత సాదిక, తర్వాత ఫిలదెల్ఫియా, తర్వాత లాస్ట్గా 7వ సంఘము లవోదియకియా సంఘం గురించి చెప్పుతున్న విషయాలను సందర్భంలో ఈ వాక్యం వచ్చింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘాల యొక్క
విస్తరణతోనే సార్వత్రిక సంఘం అంతా విస్తరించబడ్డది. 7 అంటే పరిపూర్ణత, సంపూర్ణత. అయితే ఈ 7 సంఘాలు కలిసిన సార్వత్రిక సంఘం యొక్క పరిణితి. 7 ఆత్మలంటే పరిపూర్ణ ఆత్మ చేత అతన్ని అభిషేకించుము. 7 ఆత్మల చేత అతన్ని అభిషేకించమని భక్తులు సేవకులు ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా విన్నారా? ప్రకటన గ్రంథంలో కూడా ఉంది 7 ఆత్మలని. 7 అంటే పరిపూర్ణత. 7 రోజులు అంటే ఒక వారం. ఓకే, ఇలాగా 7 సంఘాలు అంటే సార్వత్రిక సంఘాన్ని అంతటికీ సూచనగా, పరిపూర్ణ సంఘానికి సూచనగా చూపడుతుంది. అందుకోసమే ఈ 7 సంఘాలు సార్వత్రిక సంఘం అంతటికీ సాదృశ్యంగా ఉంది. ఈ 7 సంఘాలు కూడా ప్రతి స్థానిక సంఘానికి 7 విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. అంటే 7 రకాల విశ్వాసులుగా సాదృశ్యంగా ఉంది. కాబట్టి మీరు గమనించాలి. సందర్భం వచ్చినప్పుడు అనేక విషయాలు చెప్పబడినప్పుడు ఈ ప్రవచన వాక్యము, పరిశుద్ధాత్మ యొక్క వాక్యమును మన సరైన రీతిగా చెవియొగ్గాలి, గ్రహించాలి. హల్లెలూయా. ఎందుకంటే కొంచెం ఇచ్చట అచ్చట సూత్రం వెంబడి సూత్రం, వాక్యం వెంబడి వాక్యం మనకు వస్తుంది. ఒకటేసారి ఇంత గంపగుత్తిగా రాదు. కొంచెం ఇక్కడ, కొంచెం అక్కడ, ఇక్కడ. అది పరిపూర్ణతగా మనం చేసుకోవాలి. అది ఆత్మీయ పరిపూర్ణతలో నడిపించబడటానికి ఉన్న గొప్ప అనుగ్రహం, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇన్ని సంఘాల గురించి అప్పుడప్పుడు మనము ఎఫెస్ సంఘం గురించి విన్నాము, స్ఫూర్ణ సంఘం గురించి విన్నాము, పెర్గమ సంఘం గురించి, అలాగనే తుయతైరా, సార్దిక, ఫిలదెల్ఫియా విన్నాం. తుయతైరా గురించి కూడా, లవదీక గురించి కూడా విన్నాం. కానీ ఈరోజు దేవుడు ఉన్న విషయాలను ఇదివరకు విన్నప్పటికీ మళ్ళీ ఒకసారి విన్నాము. ఇంకా ప్రత్యేకతగా దేవుడు మాట్లాడుతానని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ లవోదియ సంఘము అన్నిట్లో సంపూర్ణంగా ఉండమని భ్రమలో ఉందట. ఏముంది? ధనము సంపాదించడంలో, పేరు ప్రఖ్యాతుల్లో, సుఖభోగాల్లో చాలా చక్కగా ఉంది దేవుని నమ్ముకొని. అది ఆత్మీయ దృష్టిలో కోల్పోయింది, గుడితనం కలిగి ఉంది. ఆత్మీయ నేత్రాలు గుడితనంగా అయిపోయింది. ఆస్తిపాస్తుల్లో, సుఖభోగాల్లో, ప్రతి ఒక్క విషయాల్లో నేను ఘనంగా ఉన్నాను, నాకు లోటు లేదు, నాకు లోపం లేదు, నాకు కొరత లేదు అన్నంతగా భ్రమలో ఉంది ఈ లవోదియ సంఘం. కానీ దేవుని వాక్య ప్రత్యక్షత దాని కరువైపోయింది. అందుకోసమే నువ్వు దిగంబరిగా, గుడ్డివాడిగా ఉన్నావు. అయినా నీ ధనవంతుడు, నాకు ఏ కొదవలేదు, నాకు ఏది కొరత లేదు అనుకుంటున్నావు. కనుక నువ్వు గుడితనం కలిగి ఉన్నావు. నీ గుడ్డితనము, నీ అవిడితనం తొలగిపోవటానికి, నీ కళ్ళకు కాటుక కొనుక్కోటకు నీకు బుద్ధి చెప్పుచున్నాను. నీ కళ్ళ దృష్టి వెలిగించబడటానికి కాటుక కొనుక్కో, నా దగ్గర ఉంది అని నేను బుద్ధి చెప్పుచున్నాను అని చెప్పి ఈ మూలవాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు సదుపాయము, సౌకర్యము ఉండాలి, ధనం ఉండాలి, భాగ్యం ఉండాలి, పేరు ప్రఖ్యాతులు ఉండాలి, సుఖభోగాలు కలిగి ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఇవి దేవుని చెంతకు చేరేవి కావు. ఈ లోకమట్టుకే గొప్పగా ఉంటాయి. కానీ మన మనోనేత్రాలు వీటిని బట్టి గుడ్డితనం చేసుకోవద్దంటున్నాడు. ఆ గుడ్డితనం వల్ల ఈ లోక సంబంధమైన దేవత అదే కుట్ర, వాడు మనోనేత్రాలు గుడ్డితనం కలగజేసి అనేకులను అవిశ్వాసంలో పడేస్తుంది. అందుకోసమే యేసయ్య అంటాడు పౌలు భక్తుల ద్వారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ లోక దేవత, చదవండి త్వరగా, ఈ లోక దేవత, చదవండి, అదే చదవండి. దేవుని స్వరూపమైన, దేవుని పోలికైన క్రీస్తు, స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త. కట్ల చదవద్దు బిడ్డ. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమును వారికి ప్రకాశింపబడుకున్నట్లు, వెలిగింపబడుకున్నట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఈ అవిశ్వాసులైన వారి
మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తున్నది. హల్లెలూయా. ఈ గుడ్డితనం ఈ లోకములో ఉన్న వివిధ మతము, కులము, వివిధ మరి భావజాలములో, ఉద్యములో, సిద్ధాంతంలో ఉన్నవారికి గుడ్డితనం కలగజేస్తుంది. ఈ గుడ్డితనమును తొలగిపోవటానికి క్రీస్తు మహిమ ఐశ్వర్యము, ఈ దేవుని పోలిక, సృష్టికర్త అయిన దేవుని, నిజ దేవుని పోలిక క్రీస్తు. ఆ క్రీస్తు మహిమను సువార్త ద్వారా ఆ ప్రకాశము ప్రకటిస్తబడుతుంది, ఆ ప్రకాశింపజేస్తుంది. ఎందుకు? ఇది గ్రహించి మన మనోనేత్రాలు వెలిగించబడాలి. కానీ ఈ లోక దేవత, ఈ దుష్ట లోకము, దుష్టుడు ఏం చేశాడు? కబ్జా చేసి దుష్టలోకంగా మార్చేశాడు. వారి పరిపాలన ఉంది కాబట్టి మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తున్నాడు. కేవలం డబ్బు, ధనము, సుఖభోగాలు, పేరు ప్రఖ్యాతులు, ఘనతగా ఈ లోక సంబంధమైనది అన్నీ ఇస్తున్నాడు. కానీ దేవుని, నిజ దేవుని వైపు రావకుండా, ఆయన మాట వినకుండా, ఆయన బోధ చెవిన పెట్టకుండా గుడ్డితనం కలగజేస్తున్నాడు. అందుకోసమే యేసయ్య రెండవ రాకడలో చాలామంది గుడ్డితనం కలిగి ఉన్నారు గనక మీరు నా రాకడ మీరు పోల్చుకోలేకపోతారు గనక మీ దృష్టి కలుగునట్లుగా కాటుకు కొనండి, నా దగ్గర కొనుక్కొనమని మీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మొదటిసారి వచ్చినప్పుడు అసలు మత గురువులకి తెలుసుకోలేకపోయారు. మరి దేవుని నమ్మిన బిడ్డలే కదా వాళ్ళు, యెహోవా దేవుని నమ్మిన వారే, ధర్మశాస్త్రం చాలా పారాయణం చేసిన వారే, వారి బోధలతో అనేకులు వెంబడిస్తున్నటువంటి ఇజ్రాయేల్ సమాజం, సర్వ సమాజం, యూదులు యేసయ్య ఉనికి గ్రహించలేకపోయింది. మాటి మాటికి ఆయన బోధ, ఆయన నడవడి, ఆయన ఉనికి తప్పుపట్టారు. ఆయన ద్వేషించారు, దూషించారు, అవమానపరిచారు. పైపెచ్చు నాకేం చెప్పొద్దు, మీరు నువ్వు ఏం చెప్పడం అవసరం లేదు, నువ్వు పరలోకం నుండి దిగి వచ్చినా, నేను తండ్రిని పంపితే వచ్చానని చెప్తున్నావు, తండ్రితో సమానం అని చెప్తున్నావు, నేను దైవ కుమారుడు అని చెప్తున్నావు, ఇది దైవ దూషణ కదని వారి మనోనేత్రాలకు గుడితనం కలగజేసుకొని అపార్థం చేసుకుని యేసు ప్రభువు మీద, ఆ దైవ కుమారుని మీద, క్రీస్తును ఘోరంగా ద్వేషించారు. నువ్వు చెప్పేది మాకు అవసరం లేదు, మాకు గొప్ప దేవుడు ఉన్నాడు, అబ్రహాం దేవుడు, మా పితరుడు అయిన అబ్రహాము సంతానం, మాకు ఎవరు చెప్పడం అవసరం లేదు. మోషే మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రము గొప్ప దేవుని కలిగి ఉన్నాం అని చెప్పి యేసు ప్రభువును తూలినాడారు. అబ్రహాము నమ్మిన వారైతే అబ్రహాం నన్ను గౌరవించి నన్ను నా రాకడకు ఎదురు చూశారు. మీరు అలా చూస్తలేరు, మరి నా మాటలు అబ్రహాం అనుసరించినట్టుగా మీరు అనుసరిస్తలేరు. ఆయన సంతానం అంటున్నారు కానీ ఆయన నడవడిగా మీరు నడుస్తలేరని ఎంత చెప్పినా ఆయన దూషించారు. మాకు తెలుసులేవో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు అన్నీ తెలుసు అన్నవారు, నేను చూసేవాడంటే మీరు గుడ్డివారు కాదు, మాకు అన్నీ తెలుసు అన్న వారికి ఇంకేం తెలియజేస్తామండి? అందుకోసం అంటాడు, చూచువారికి గుడితనం కలుగున్నట్లుగా గుడ్డితనంలో మేము ఉన్నామన్నవారు చూచువారులాగా నేను ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ మనం గుడ్డివారంగా ఉన్నామని గ్రహించాలి. ఇవన్నీ మాకు తెలుసులే, ఇవన్నీ మాకు చూస్తున్నాం, మాకు తెలుసు, మాకు ఎవరు చెప్పడం అవసరం లేదు అనేవారికి వాళ్ళు నిజంగా తెలవకుండా చేయబడతారు. గుడ్డితనం వాళ్ళకి జీవితంలో ఉంటుంది. చదువుదాం యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనం. చూచుచున్నామన్న వారు గుడితనం కావాలను, గుడిలో గుడితనంగా ఉన్నవారు అన్నవారు చూచువారుగా నిలబడుదురుగాక అన్నాడు. చూడండి, యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అని తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులు కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా మీరు అడిగిరి. ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, మరి ఆ సుంకరులు ఏమంటున్నారో చూడండి. ఆ పరిసయ్యులు వారు చెప్పిన మాటకు అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీ పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరెప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక
మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. పాపం నిలిచి ఉన్న వారికి ఏంటి తెలుసా? గుడితనమే. మాకు ఎవరు చెప్పడం అవసరం లేదు, నేను పాపం చేయలేదు, నేను మంచోనే, నేను సంచోనే అని మతపరంగా కొంతమంది గర్విస్తారు. అందుకోసం క్రైస్తవులు ఊకే పాపి పాపి అంటారు. క్రైస్తవులు బుద్ధి లేని వాళ్ళు. ఏం పాపం అండి అంటే వీళ్ళు ఊకే చర్చికి పోయి పాపం చేస్తారా? నేరాలు ఘోరాలు చేసుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించమని, వ్యభిచారం చేసిన, హత్య చేసిన, నేను ఇతరులను దోచుకున్నాను, నేను దొంగతనం చేసినాను అని చెప్పడమా? కాదు. మన పుట్టుకదనే పాప శాపము. ఆ పాప శాపంలో ఉన్నటువంటి కాడు కింద మనల్ని విమోచించాడు యేసు ప్రభు. ఆ విమోచించిన వానికి అనుదినం ఆయన మాటగా భక్తి సాధనలో ముందుకు సాగితే మన శరీర హెచ్చులు నెరవేర్చబడకుండా ఆత్మీయ ఆశీర్వాదంతో అభివృద్ధి కలిగి ఉంటాము. ఆ ఆత్మదేవుడే మనం నిరూపిస్తాడు, మనము దేవుని బిడ్డలమని ప్రత్యక్షతలో స్థిరపరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇలా నడిపించబడుతున్న వారు దేవుని వాక్యము కొనుక్కొని జీవించాలి, కొనుక్కొని మన యుద్ధకు పెట్టుకోవాలి. మన అనుదినము గుడితనము లేకుండా ప్రత్యక్షతగా ఆ ప్రత్యక్ష పరవచన వాక్యము మనము తెలుసుకున్న కొద్దీ స్పష్టతగా, ఇంకా స్పష్టతగా, ఇంకా పరిపూర్ణమైన దృష్టి కలిగి ముందుకు సాగటానికే వాక్యం కొనుక్కోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నాకు అన్నీ తెలిసిన వారికి తెలవని వారుగా అవుతారు. నేను గుడ్డి వారుగా ఉన్నవారేమో కళ్ళు తెరవబడుతుంది. నాకేం తెలియదు అంటే తెలియజేయబడుతుంది. మేము చూస్తున్నామని మీరు అనుకుంటున్నారు కదా, అయితే మీలో పాపం ఉంది, మీరు గుడ్డివాళ్ళు అవుతారు ఆధ్యాత్మికంగా. కాబట్టి ప్రియ దినులారా, మన లవోదికే సంఘము లాగా ధనము, చదువు, పేరు ప్రఖ్యాతులు, ప్రతి అవసరత తీర్చబడుతుంది, ఇదే మనం ఉంటున్నాం. కానీ వాక్యం అనే ప్రత్యక్షం లేకపోతే ఈ లవోదియ సంఘము యొక్క అనుభవంలో పడిపోతాం. నువ్వు చల్లగలేవు, వెచ్చగలేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు, అటు కాకుండా ఇటు కాకుండా, పరిపూర్ణంగా క్రైస్తవుడు కాకుండా, అన్యుడు కాకుండా, అటు ఇటు కాకుండా, ఎటు కాకుండా ఉన్నావు కనుక నేను ఉమ్ము వేస్తాను ఈ సంఘంతోనే అన్నాడు. కనుక క్రైస్తవము ఈ కడవ దినాల్లో దుష్టి మాంద్యమును తొలగిపోయే విధంగా దేవుని వాక్యం కొనుక్కొని మన యొద్ద ఉంచుకోవాలి. మనం అనుకుంటున్నాము సహవాసము, వాక్యము ఉచితంగా వచ్చేది అనుకుంటున్నాం. ఉచితంగా ఎవరు చేయమన్నాడు? దేవుడు చెప్పలే. రక్షణ ఉచితం. హలో, చాలా మటుకు తెలుస్తలేదు సేవకులకు, అలానే విశ్వాసులకు. రక్షణ అనేది ఉచితం. ఉచితంగా పొందుకున్నారు కనుక ఉచితంగా రక్షణ గురించి స్వార్థ చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ రక్షణలో కొనసాగే పరంపరలో వాక్యం కొనుక్కుని మన యుద్ధ పెట్టుకోవాలి. అందుకే బుద్ధి చెప్తున్నాడు అనమాట. కొత్తగా రాదు, తేరగా రాదు. తేరగా వచ్చిన తిండి బాగుండేది, కష్టపడి తిండి రుచి ఉంటుంది, మనకు బలం ఉంటుంది, పోషకాహారంతో, విలువలతో మనము ఎదుగుతూ ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంతకు కనుదృష్టి చాలా మట్టుకు కొంతమంది కాటికి ఎందుకు పెట్టుకుంటారండి? అంటే కళ్ళు మంచిగా అందం కనబడటానిక? అది రెండో ప్రయాక్ట్. అది అసలు పాతకాలంలో కాటిక పెట్టేది ఒక అర్థం, పరమార్థం ఉంది. కాటిక పెట్టేది కళ్ళు బాగుగా కనబడటానికి. ఏమైనా చిన్నప్పుడే పిల్లలకు పెడతారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా, పసికందులకు మంచిగా కాటిక పెడతారు. ముఖం కడిగి మంచిగా స్నానం చేసి ఆ చిన్న కుమారుడికి చక్కగా స్నానం చేయించి కాటుక పెట్టి మొక్కానికి చుక్క పెడతారు, జట్టి చుక్క కదా. ఒక వయసు వచ్చే వరకు, స్కూల్కి వచ్చే వరకు అది కాటుక బంద్ చేస్తారు. కానీ ఇస్లాం సహోదరులు పెడతారనమాట కాటుక. సురుము ఏంటది? సురుముతో అంటే పెన్సిల్తో కాటుక పెట్టుకుంటారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు కాటుకల్లా కనబడుతుంది. మగవాళ్ళైనా అబ్బాయిలైనా ఆడవాళ్ళైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, పురుషులైనా స్త్రీలైనా. ఎందుకు అంటే వాళ్ళు అలా సోకు, వాళ్ళ ఖురాన్ చెప్తున్నది కాదు, కళ్ళు స్పష్టతగా కనబడటానికి ఫస్ట్ ప్రయారిటీ. రెండవ ప్రయారిటీ అది అందానికి ప్రతిబింబంగా ఉంటుంది. కాటుక కళ్ళు కనబడటానికి. ఈ కాటుకనే వాక్యం. ఈ కాటుకని ఏంటి చెప్పండి?
వాక్యము కొనుక్కోమని మీకు బుద్ధి చెప్తున్నా అంటున్నాడు. ఊరికినే ఉత్త ప్రయాసం లేకుండా, కష్టపడకుండా, మనం వెల అర్పించకుండా వాక్యం మన యుద్ధకు రాదండోయ్. హల్లెలూయా. ఏదైనా ఒక పుస్తకం వెలగడితేనే ఈ పుస్తకానికి విలువ. మనం ఫ్రీ ఇచ్చిననుకో మనం విలువగా చూడం. అసలు రక్షణ పొందడమే గొప్ప విలువ గలది. అది ఫ్రీగా ఉచితంగా ఇచ్చాడు. నీ ప్రయాసముతో, నీ పుణ్యకాలతో, నీ కర్మకాండలతో వచ్చింది కాదు. ఉచితంగా యేసయ్య మన కోసం వచ్చి సజీవ యాగముగా మన కోసం అర్పించుకుని పాపశాపం విడిపించడానికి మనకు విమోచన ఉచితంగా వచ్చింది. ఆ విమోచనలో పరిపూర్ణతగా ఎదగటానికి ఉచితం ఇస్తలేడు దేవుడు. ఆయన సత్యము, ఆయన జ్ఞానము, ఆయన వాక్య జ్ఞానము, ఆయన తెలివి జ్ఞానము కొనుక్కొని నువ్వు పొందుకోవాలి, పరిపూర్ణతగా ఎదగాలంటాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉచితంగా అలవాటు అయిపోయిందనమాట. ఈ ఉచితము అన్యులకు కూడా అయిపోయిందనమాట. వీళ్ళకు ఎవరో బైబిల్స్ ఇస్తారు, ఎవరో బట్టలు ఇస్తారు, ఎవరో తినుబండాలు ఇస్తారు, ఎవరో వీళ్ళకు రక్షణ పొందటానికి బయట నుంచి క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళ స్థిరాస్తులు అంతకు తెలవనప్పుడేమో రక్షణ ఉచితంగా పొందారు. కానీ ఈ రక్షణ 10 మందికి విస్తరించబడాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి, సామాగ్రి కావాలి, పుస్తకాలు కావాలి, బైబిల్స్ ప్రింట్ కావాలి. వీటన్నిటికీ వాళ్ళ స్థిరాస్తులు అమ్మి, భూములు జాగులు అమ్మి సేవకు అర్పించారు. అది రాను ఏమైంది, సాతాను కుట్రతో ఇది వారి స్థిరాస్తులు అమ్మి మతము విస్తరింపజేసుకోవటానికని ఇట్లాగా వాడు వ్యతిరేకంగా అపవాది సృష్టించాడు. ఆ నింద ఇప్పటికీ ఉంది మన క్రైస్తవుల మీద. అంటే ఏ మతములు లేదు కదా ఇట్లా మీ స్థిరాస్తులు అమ్ముకొని ఈ మతాన్ని, అంటే వాళ్ళేమో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా క్రైస్తవులను చూసి మిగతా మతస్థులు విస్తరింపజేసుకుంటున్నారు. మనకు అర్థం పరమార్థం ఉంది. ఈ రక్షణ 10 మందికి విస్తరింపజేయము. బైబిల్ ద్వారా, కరపత్రుల ద్వారా, ట్రాన్స్పోర్ట్ ద్వారా, మాధ్యాల ద్వారా, టీవీ ద్వారా, రేడియో ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఖర్చుతో కూడినది పర్వాలేదు మేము ఇస్తాం. VBS కార్యక్రమం ద్వారా, చిన్నపిల్లల కార్యక్రమం ద్వారా, క్రిస్మస్ ప్రోగ్రాం ద్వారా, మీటింగ్ల ద్వారా, స్వస్థత మీటింగ్లు, స్వస్థ స్వార్థ కూడికలు, ప్రవచనాత్మకమైన స్వార్థ, రక్షణ స్వార్థ కూడికలు. మేము ధనము ఎందుకు మీటింగ్ పెట్టాలంటే మైక్ అరేంజ్మెంట్లు అన్నిటికీ ఖర్చుతో కూడినది. ఒక సేవకుడు తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్ పోవడం రావడం సౌలభ్యత కల్పించాలని ఖర్చుతో కూడినది అని చెప్పి మీ దగ్గర సత్యమును, దేవుని వాక్య జ్ఞానమును కొనుక్కొని మీ యొద్ద పొందుకోండి. అయితే మనం ఏం చేస్తున్నాం, ఉచితంగా అలవాటు అయిపోయినాం కాబట్టి అన్నీ ఉచితం అనిపిస్తుంది. కానీ ఉచితం కేవలం రక్షణ మాత్రమే. అది ఎంత డబ్బులు వెల ఇస్తే ఆ రక్షణ పొందజాలం. ఆ రక్షణ, ఆ విలువను మనము డబ్బుల చేత కావచ్చు, బంగారముతో కావచ్చు, ఇంకా విలువైనటువంటి కార్యాల ద్వారా కావచ్చు, లోహాల ద్వారా కావచ్చు, బంగారు ఆభరణ ద్వారా, వెండి ద్వారా కావచ్చు, ముత్యం, అది ఎంత ఇచ్చినా మన రక్షణ కొనలేము, అది పొందలేము. అది కృప చేతనే మనకు రక్షణ దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడు. చదువుదాము. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని ఉచితంగా ఆయన బలియాగం ద్వారా, విమోచన ద్వారా, ఆ విమోచన నమ్మడం ద్వారా కృపచేత ఉచితంగా మీకు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇక్కడ దాకా ఓకే. బట్ ఆ నీతిమంతుల్లో పరిపూర్ణతగా ఎదగాలని, పరిశుద్ధతలో, జ్ఞానములో, విశ్వాసంలో ఎదగాలంటే వాక్యం కొని మీ యొద్ద పెట్టుకోమంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మన ధనము సమకూర్చి మనము అనవసర దానికి మనము ఖర్చు చేసుకొని సంతృప్తి లేక జీవిస్తున్నా. హల్లెలూయా. అంత మాత్రమే కదా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కాలంలో అనేకమైనటువంటి భూమి మీద లేక ప్రపంచంలో యుద్ధాలు, మరి ప్రకృతి విలయ తాండాలు, ప్రళయాలు సృష్టింపబడతాయి.
దేవుడు సహించలేని కార్యాలు జరుగుతున్నప్పుడు దేవుని కోప ఆవేశం ద్వారా ఈ భూమి మీద అనేకమైన తెగుళ్ళు, కరువు, క్షామాలు విజృంభించినప్పుడు సగటు మనిషి కల్లోలం అయిపోతారు, గగ్గోలు పెడతారు. అలాంటి మనుషుల మధ్యలో మనము దేవుని బిడ్డగా ఉంటున్నప్పుడు నీవు వారిలాగా కలవరపడటానికి కాదు, సత్యాన్ని మీ కొనుక్కొని దేవుని జ్ఞానం కొనుక్కు మీ ఎదురు ఉంచితే ఇది కరువు కాలములో, క్షామకాలములో, కల్లోల కాలంలో మీకు నెమ్మది కలుగుతుంది, మీకు నిశ్చిత కలుగుతుంది, మీకు ఆశీర్వాదముగా నిలబడతారు. యేసయ్య రాకడలో సిద్ధపరచబడుతున్నటువంటి గొప్ప క్షేమము, ఆ సంతృప్తి మీకు కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనకందరికీ ఒక విషయం తెలుసు, యేసయ్య రాకడలో అనేకమైన దృష్టాంతమైనటువంటి వాక్యం చెప్పాడు కదా, ఉపమాన రీతిగా కదా. ఆ ఉపమానంలో ప్రధానంగా అందరికీ పరిచయమైనది, సుపరిచితమైన వాక్యము, ఆ ఉపమానం ఏం తెలుసా? 10 మంది కన్యకలు. ఓకే, ఈ 10 మంది కన్యకలు ఉన్నారు. దాంట్లో 5గురు ఏమో బుద్ధివంతులు, 5గురు ఏమో బుద్ధి లేని కన్యకలు. ఈ బుద్ధి లేని కన్యకలు, బుద్ధున్న కన్యకలు ఇరువురు, ఈ 10 మంది కలిసి మంచి దివిటి పట్టుకున్నారు, కాగడ. తర్వాత తమ సిద్ధిలో నూనె పట్టుకొచ్చుకున్నారు. ఎందుకు అంటే పెళ్లి కుమారుడు ఎదుర్కోవటానికి వాళ్ళు వచ్చారు. ఈ బుద్ధున్న కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, 10 మంది కన్యకలు అక్కడికి వచ్చారు దివిటి పట్టుకొని, కాగడలు పట్టుకొని. తమ సిద్ధిలలో, తన చిప్పలో లేకపోతే తన పాత్రలో నూనె పెట్టుకొని వచ్చారు. అది కొంచెం చల్లారిపోయిన కొద్దీ నూనె ఎక్కువ వేయటానికి, భగ్నం అనేయటానికి. ఎందుకంటే పెళ్లి కుమారుడు వచ్చేంతవరకు, పెళ్లి కుమారుడిని స్వరము వినేంతవరకు. ఎందుకంటే పెళ్లి కుమారుడు స్వరం వింటే మనం ఎత్తబడతాం, ఆయన పెళ్లి విందులో మనం స్వీకరిస్తాడు, మనం ఆహ్వానిస్తాడు అని. వీళ్ళు 10 మంది కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధున్న కన్యకలు ఎదుర్కొనే విధంగా ఉన్నప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. పొద్దున్న చూసిన కొద్దీ మధ్యాహ్నం అయిపోతుంది, సాయంత్రం అవుతుంది, నడి జామ్ అయిపోయింది, అంటే నడిరాత్రి అయిపోయింది. 12, 11, 12 అయితే అప్పటికి మనం ఏమైపోతాం? ఏదో చూసి అలసిపోయి ఏం చేస్తున్నారు? బుద్ధి లేని వారు, బుద్ధున్న వాళ్ళు ఇరువురు 10 మంది కన్యకలు ఆ తివిటిలు కాలుతున్నాయి, అట్లనే వీళ్ళు పండుకున్నారు. మధ్యలో మెలకు వచ్చిన కొద్ది ఆ నూనె పోస్తున్నారు, దివిటీల మీద నూనె మండుతుంది. అలాగా వీళ్ళకు తీసుకొచ్చిన నూనె అయిపోయింది. 5గురిలో బుద్ధి లేని వారికి నూనె అయిపోయింది. బుద్ధున్న వారు ఎక్స్ట్రా నూనె పట్టుకొచ్చుకున్నారు. ఏ సమయమైనా ఎదుర్కోవటానికి, ఏ సమయం పెళ్లి కొమ్మడి వచ్చినా ఎదుర్కోవటానికి, నేను పోవటానికి సంసిద్ధంగా, సిద్ధపాటుతో ఫుల్ స్ట్రెంత్గా వచ్చారు, ఫుల్ సౌండ్గా వచ్చారు, అంటే సిద్ధపాటుగా వచ్చారు. అయితే పెళ్లి కుమారుడు స్వరం వచ్చేసింది 1 గంటకు, అర్ధరాత్రి నడజాము రాత్రికి, ఇదిగో పెళ్లి కుమారుడు రానాయి ఉన్నాడు, అందరూ మేలుకొని ఉండండి అని, తలుపు తీయబడుతుంది అని చెప్పి ఒక స్వరం వినబడ్డప్పుడు దిగ్గున లేచారన్నమాట. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధున్న వాళ్ళు వెంటనే మస్క మారిపోతున్నటువంటి ఆ దివిటీలు. బుద్ధున్న వాళ్ళు ఏం చేస్తారు? తమ ఎక్స్ట్రా తీసుకొచ్చినటువంటి తన సిద్ధులలో నూనె పోస్తే అది బగ్గున పడుతుంది. అయితే బుద్ధి లేని వారు అప్పటి మందమే పరిమితి తీసుకొచ్చుకున్నారు, అప్పుడే చల్లారిపోతుంది. గిద్దసేపు అయితే అనుకోలేమేమో. కాబట్టి కొంచెం అక్కలారా, చెల్లలారా, కొంచెం మాకు మీ నూనెలో అంటే మీకు మాకు సరిపోదు. ఇది మంచిగా వినండి, మీకు మాకు సరిపోదు. మా కోసమే తీసుకొచ్చుకున్నాం కదా. ఏ నడిజామ అయినా కానీ ఎదుర్కోవటానికి మేము పకడ్బందీగా సిద్ధపడుతూ వచ్చాము కాబట్టి మేము నూనె మా మందమే తీసుకొచ్చుకున్నాం. మీరు అప్పటి మందమే తీసుకొచ్చుకున్నారు, కొంతకాలం వరకే ఎక్స్ట్రా పట్టుకొచ్చుకోలే కనుక మేము కొనుకొచ్చుకున్నట్టే మీరు బయటికి పోయి అమ్మవారి దగ్గరికి పోయి మీరు కొనుక్కోండిమని వాళ్ళు సలహా ఇచ్చారు. ఎవరు? బుద్ధున్న వాళ్ళు. బుద్ధి లేని వారికి మీరు ఎక్కువ తక్కువ కొనుక్కోలే. మేము ఎక్కువ తక్కువ కొనుక్కొని వచ్చినాం. చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 9వ వచనం. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడని చెప్పారు.
అప్పుడు స్పాట్లో సాధ్యమవుతుందా? అప్పుడే స్వరం వచ్చేసింది. ఈలోపు యేసుప్రభు పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. యేసుప్రభు పెళ్లి కుమారుడు సాదృశ్యంగా ఉన్నాడు. కన్యకులేమో విశ్వాసులకు సాదృశ్యం. బుద్ధున్న కన్యకుల వర్గంలో ఉన్నారా, బుద్ధి లేని కన్యకుల వర్గంలో ఉన్నారా తెలుసుకునే విధంగా ఈ ఉపమానం మనకు తెలియజేశాడు. ప్రియ దినబిళ్ళారా, అంటే కొనుక్కోలేని బద్దకించే వాళ్ళు అప్పడమందమే, అరకొర నూనె ఉన్నది, కానీ సమృద్ధిగా కొనుక్కునే వీళ్ళకి విశ్వాసమో సమర్పణ లేదు. ఎస్, ఈ నూనె ఏంటిది? ఇది నూనె ఎక్కడి నుంచి వస్తుంది? గింజల విత్తనముల నుంచి వస్తుంది కదా. ఈ విత్తనములు ఎక్కడ? విత్తనం అంటే ఏంటిది? వాక్యం అండి. వాక్యము విత్తనంతో పోల్చాడు. వాక్య సారమే సత్యం. ఈ సత్యం ఎక్కువ తక్కువ సమృద్ధిగా వీళ్ళకి లేదండి. ఈ బుద్ధి లేని కన్యకులకు అరకర ఏసయ్య దొరికాడుగా సత్యస్వరూపం. సత్యము దొరికింది, కానీ వాక్య సారము కలిగిన సత్యములో స్థిరపరచబడే పరిపూర్ణత కలిగే అనుగ్రహము నువ్వు కొనుక్కుని దగ్గర పెట్టుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లేకపోతే సాధ్యం కాదండి. బుద్ధి లేని కన్యకుల్లాగానే మనం అవుతాం. వీళ్ళు ఇటు కొనేవారి దగ్గరికి పోయి అమ్మేవారి దగ్గరికి పోయి కొనుక్కుందామని లోపల ఇటు పెళ్లి కుమారుడు వచ్చిండు, వీళ్ళు తీసేసుకున్నారు, తలపేసుకున్నారు. వీళ్ళు కొనుక్కొని తీర్బారు వచ్చే వరకు ఉంటాడా పెళ్లి కుమారుడు? వీళ్ళ కోసం ఎదురు చూస్తాడా? ఆయనకు ఆ పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూడటానికి వచ్చారు కదా. అప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయలేరు నా యొద్ద నుండి తొలగిపోండి అన్నాడు. అక్రమం కాదే, సక్రమంగా బ్రతకడానికే వచ్చి నీ కోసం ఎదురు చూస్తే అంటే నువ్వు సమృద్ధిగా నువ్వు ప్రత్యక్షత పొందుటకు కాటుకు కొనుక్కోలేదు. నేను ఉదికి బొద్దు చెబుతున్నాను, నా దగ్గర కొనుక్కొని ఆ కాటుక పెట్టుకుంటే వాక్య ప్రత్యక్షత పొందుకుంటారు కదా. ప్రవచన వాక్యము ఆ మనోనితో వెలిగించబడుతుంది కదా. మీరు నిర్లక్ష్యం చేశారు. కేవలము తిండి కోసమే భక్తి చేశారు. ఎప్పటికప్పుడు సుఖభోగం, మంచిగా బట్టలు వస్తున్నాయా, మరి 4 పూటలు తిండి దొరుకుతుందా, ఈ భక్తి ఎల్లకాలము యేసయ్య రాకడం వరకు కొనసాగించబడదండి. ఈ భక్తి ఇదిగో ఇంతెందుకు, మోడీ గారు చెప్పినట్టుగా ఇక నుండి మీరు తీర్థయాత్రలు బంద్ చేయండి, ఫారెన్ ట్రిప్పులు బంద్ చేయండి, ఎక్కువ తక్కువ పెట్రోల్ డీజిల్ పోసుకుని అక్కడ దగ్గర చక్కర్లు కొట్టద్దు, పరిమితం, సాధ్యమైనంత వరకు మెట్రో ట్రైన్లో ప్రయాణం చేయండి, సిటీ బస్సులో ప్రయాణం చేయండి. ఒకరి కోసం కారు, ఒకరి కోసం బండి కాదు, 2-3 అయితేనే బండి పోయిన పోండి, కారు మీద పోండి, నిండితేనే. బంగారం కొనద్దు. ఎంత పెళ్ళైనా, ఎంత పెట్టుబోతులైనా బంగారం కొనద్దు. తర్వాత మీరు వేరే రాష్ట్రాలకు పోయి, రిసార్ట్లకు పోయి వివాహాలు ప్రీవెంటివ్ వెడ్డింగ్ అని ఆఫ్టర్ వెడ్డింగ్ అని ఈ వెడ్డింగ్ అని తుమ్మితే కక్కుతే ఫంక్షన్లు చేసుకోవద్దన్నాడు. అన్నాడా లేదా? ఇవి అన్ని షార్ట్ మెసేజ్లో భర్తకు ఎంతో లాభంగా మంచిగా ఇటు భార్య ఇట్లా, ఎందుకంటే ఆడంబరంగా వస్తువులు కొనద్దు, ప్లస్ అలాగని బంగారం కొనద్దు, విదేశాలకు పోవద్దు, టూర్లకు పోవద్దు, చక్కర్లు కొట్టద్దు అన్నప్పుడు భర్తకి ఎంత హాయి అని అన్నీ మీమ్స్ స్టార్ట్ అయింది షార్ట్ వీడియోలో. సో ఇది కేవలము వాళ్ళకే కాదండి, అందరికీ సాధ్యమవుతుందా? మోడీ గారు చెప్పినంతగా సాధ్యమవుతుంది, కానీ మోడీ గారు చెప్పినది కొంతవరకు మనకు చూపించే విధంగా, కానీ ఆయన విదేశాలకు మానక తప్పుతాడా? ఎందుకంటే మన తరపున పోవాలి, విదేశీ యొక్క వెళ్ళి మనకు రావాల్సినది మనం పొందుకోవాలి, మనకు ఇంపోర్టు ఎక్స్పోర్ట్ మనం చేసుకోవటానికి తప్పదు. ఇక్కడ ఆయన ప్రధానమంత్రి కాబట్టి దేశ సంక్షేమం కోసము వివిధ దేశాలు తిరగాలి, అక్కడ ఆర్థిక వనరులు తీసుకురావాలి, మనకున్నటువంటిది వాళ్ళకు ఇవ్వాలి. ఇచ్చు పుచ్చుకున్నాడు మరి తిరగకపోతే అభివృద్ధి కాదు కదా అని చెప్పిండు. కానీ మనం కూడా మరి ఇండ్లకు ఫంక్షన్లకు పోకుండా ఉంటుందా చెప్పండి? పెట్టుబడులు ఇవ్వాల్సిన విధానం ఉంటుంది. చెప్పినంత అంత ఈజీ ఉండదు కదండి ప్రాక్టికల్గా.
ఎంత పొదుపుగా అదుపుగా ఉన్నా ఖర్చులు ఉండేటివి ఉంటాయి. ఎందుకంటే అది చెప్పిన ఆదివారము శుక్రవారము బాంబేశాడు. ఆయనకు ముందే తెలుసు, ఎలక్షన్ ముందే ఇది ఉన్నది. కానీ ఆ కంపెనీ వాళ్ళు ఆగబట్టి ఎలక్షన్లో మాకు ఓట్లు పడవని, ఎలక్షన్ అయిపోదాకా రిజల్ట్ వచ్చేదాకా వాళ్ళందరూ ముఖ్యమంత్రి అయ్యేదాకా నమ్మించి పలికి మనకు హైదరాబాద్లో చల్లగా వచ్చి పోసి కింద మంట పెట్టి, ఇప్పుడు ఆ బాంబు శుక్రవారం రోజు 15వ తారీఖున అర్ధరాత్రిలో మంచి అందరికీ అటం బాంబు పెట్టి, ఎందుకంటే అక్కడ ఇరాన్కు యుద్ధం జరిగింది, అమెరికా ఇరాన్, ఇజ్రాయెల్ ఇరాన్. కాబట్టి ఆ బాంబు తాకిడికి, యుద్ధానికి తాకిడికి ఉక్రెయిన్ను రష్యా యుద్ధం జరిగితే ఈడబుల్ ఆయిల్ ఏంటిది, వంట నూనె పెరిగిపోయింది, డబుల్ అయింది. 80-90 ఉంటే అది 150 దాకా 200 దాకా పోయింది. అది దిగుతుందా? ఒక 5-10 దిగుతే పెద్ద విషయం అది. 200 చేసేది 180-170 వచ్చింది. ఇప్పుడు 160-150 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు, అన్ని ట్రాన్స్పోర్ట్ పెరిగినప్పుడు, అన్ని నిత్యావసర సరుకులు, కూరగాయలకు అంత పెరుగుతాయి. ఇప్పుడు నువ్వు సుఖపడేది ఏమున్నది? దేవుని వాక్య ప్రత్యక్షత పొందుకోలేంది, నువ్వు దేవుని వాక్యం కొనుక్కోలేంది. ప్రియ దినులరా, అంతటా భయంకరమైన కరువు రాబోతుంది. కానీ వాక్యము, ఆ జ్ఞానవాక్యము, ఆ బుద్ధివాక్యము, ఆ సత్యవాక్యము కొనుక్కొని మనం పెట్టుకోవాలి. అంటే కొనుక్కోవడం అంటే ఏంటిది? అంటే వీబేస్ కార్యక్రమం నిర్వహించే సమయంలో కానీ, వివిధ మీటింగ్లు పెట్టే సమయంలో కానీ, దేవుని కార్యాలు ఎప్పుడైతే మనం చేపడతామో దానికోసము ఆ సత్యము, మనం పొందుకున్న సత్యం నలుగురికి కూడా ఇవ్వాలి కదా అనే విధానములో మనం వెనకందు వెళ్ళొద్దు, ముందుండాలి, సమర్పణ చేయాలని ఈ వాక్యం మీ జీవితంలో ఆశీర్వదకరంగా అలా నడిపించబడుగాక, అలా నడిపించే విధంగా చెప్పబడుతుంది. అర్థమైందండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దాచుకోవద్దు, దేవుని కొరకు ఖర్చు చేయాలి, దీని మహిమార్థంగా, అది సమయోచితంగా. హల్లెలూయా, సదమోచనం స్పందించాలి. ఇది దేవుడు చెప్తున్న విషయం. ఎందుకంటే తృప్తి లేని తిండి ఎంతగానో మీరు తిన్నా తృప్తి ఉంటుందా? కనుక తృప్తికరమైన మంచి పదార్థమైన ప్రత్యక్ష వాక్యము, ప్రవచన వాక్యము అది కొని మీరు భుజించండి, మీరు దీవించబడతారు, భద్రపడతారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రూకలు లేని వారులారా, రూకలు లేకయే, నూకలు చెల్లించకుండా రండి అంటాడు. మళ్ళీ కొని నిలబడమంటాడు. ఇదేంటికి? రూకలు లేదంటావు, పైసలు లేని వాళ్ళారా రండి, మీకు జీవజలం ఇస్తా అంటాడు. జీవజలం ఇచ్చిన తర్వాత నా దగ్గర కొని నా ద్రాక్షరసము, నా పాలను ఉంచుకోమంటాడు. ఇదేం? చదువుదాం. యెషయా 55వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇక అయిపోతుంది. దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని, వచ్చి అట వాళ్ళు లేని వారు అంటున్నాడు, మళ్ళీ వచ్చి కొని భోజనం చేయడం. భోజనం ఉచితం కాదట. అంటే మీకు జీవజలం అని క్రీస్తు అనే మాటలు, రక్షణ మీకు వచ్చింది, దప్పికున్నారు కదా రక్షణ కోసం, వస్తే యేసే దొరికాడు. దొరికిన తర్వాత భోజనం, ఆయన మాటలు భోజనం కదా, కొని భుజించమంటున్నాడు. ఇదేం కాస్త కీసరా? రండి రండి, రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షరసమును పాలును కొనుడి. ఇక చూడు, ఇదేంటిది? ఒక హోటల్ పెట్టారు, ఇక్కడ ఉచితంగా చట్నీ సాంబారు ఫ్రీగా ఇవ్వబడును అన్నప్పుడు మనం ఏం చేస్తాం? అబ్బా సాంబార్ అనేది తాగుతాం, చట్నీ అనేది తిందామని పోతామా? పోయినట్టు. సాంబారు
చట్నీ ఫ్రీ అన్నారు కదా, అక్కడ బోర్డు పెట్టబడ్డది కదా, అంటే సాంబారు చట్నీ ఫ్రీ, కానీ దాంతోపాటు దోశ వడ వస్తుంది, దానికి కొని తినాలని. అట్లేదు ఇది, రూకలేకే రమ్మంటున్నాడు. అమ్మ బాబాయ్, ఎవరైనా డబ్బులు అడుగుతారు కానీ ఈ దేవుడు డబ్బులు అడగకుండా రమ్మంటున్నాడు. దప్పికొని వాళ్ళారా రండి, జీవజలం ఇస్తా అంటున్నాడు. రూకలేకే అంటున్నాడు. వస్తున్నాం, బిరబిర వస్తున్నాం, వచ్చిన తర్వాత కొని తినమంటున్నాడు. ఇదేమి కీసరా అంటే రక్షణ అనేది ఉచితంగా వస్తుంది, కానీ రక్షణలో ఎదుగు నిమిత్తము పాలలాగా ఆ పాలు కొనాలి, ఆ ద్రాక్షరసము వాక్యం ద్రాక్ష కొనాలి, జీవాహారం కొనాలి. అర్థమైందండి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొనుక్కొని తినాలి. అందుకోసం నేను ఎప్పుడు చెప్తున్నాను, ఉచితంగా మనకు వద్దు. నేను ఎప్పుడు కానీ ఇప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది ఆత్మీయ జీవిత యాత్రలు, నేను ఉచితంగా ఎప్పుడూ తీసుకోను, డబ్బులు ఇచ్చే తీసుకుంటాను ఎక్కడైనా కానీ. ఈ బుక్ ఎవరైనా ఉచితంగా పంచుతా అనుకో, నేను డబ్బులు ఇస్తాను, నాకు ఉన్నాయి కదా, లేకపోతే అది మీరు సంగతి, లేని వాళ్ళకి ఇవ్వండి, అది కూడా లేని వాళ్ళకి ఇవ్వండి. ఉచితంగా మనకు అది సంతృప్తి ఇవ్వదు, మన క్షేమం కాదు, ఆరోగ్యం ఉండదు. మన వెల ఇచ్చే కొనుక్కోవాలి దీని కార్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెల ఇవ్వలేనిది అంటే వెల ఇచ్చినా కూడా సరిదూగనిది, సరిపోల్చలేని రక్షణ అండి. రక్షణ ఉచితంగా వస్తుంది ఆయన కృప ద్వారా. ఉచితంగా నీతిమంతులు తీర్చాడు, కానీ నీతిలో పరిపూర్ణ కావాలంటే ఆ నీతిమంతులు కలిగిన జ్ఞానము కొనుక్కోవాలి. ఆ జ్ఞానం పొందటానికి, ఆ సత్యం పొందటానికి కొనుక్కోవాలి. హల్లెలూయా. అప్పుడు ఆ మంచి పదార్థాలు, ఆ ప్రవచన వాక్యం యొక్క మంచి ప్రవచనం మీకు సంతృప్తిని ఇస్తుంది, మీకు ఆరోగ్యం ఇస్తుంది, క్షేమం ఇస్తుంది. ఏ రాకడు సంపూర్ణ సిద్ధపాటు ఆ బుద్ధుని కన్యకులుగా నిలబెడుతుంది. అలా చెప్పండి, హల్లెలూయా. ఆ రెండో వాక్యం పరిపూర్ణంగా చదవండి, 2, 3. ఆహారము కానిదాని కొరకు మీరు ఎలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయని దానికి మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మంచి పదార్థము భుజించుడు అంటున్నాడు. దేవుని వాక్యం మంచి పదార్థం అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ఆహారం కాని దాన్ని మనం పాటుపడుతున్నాం, మస్తుగా ఉంటాం. బిర్యానీలు ఇప్పుడు ఉన్నట్టు క్రికెట్, ఐపీఎల్ క్రికెట్ సమయంలో బాగా హోటల్స్లో కొంచెం రేంజ్ పెరిగిందట, అంటే కొంచెము గిరాకీ పెరిగిందట, గది పెరిగిందట. ఏంటిది? బర్గర్లు కూర్చొని మస్తు వేస్తున్నారట, అంటే చాలా కుమ్ముతున్నారట. అలాగనే ఇంకా టిఫిన్లు, ఇంకా పానీయాలు, చాలా ఇవన్నీ మనము తింటే సంతృప్తిని ఇవ్వదు. అంటే శరీరానికి సంతృప్తి కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం సంతృప్తి ఇవ్వదు. ఒక రోజు నిరాశ, విరక్తి కలుగుతుంది. రక్కసమైతే మన తిండికి ఏంది జీవితం, ఏంది నా జీవితం, ఏమి తిన్నా తృప్తి ఉండదు, సంతృప్తి కలగదు, ఆరోగ్యం ఇవ్వదు. ఎందుకంటే మానసికమైన ఆరోగ్యము దీని వాక్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యము దేవుడిచ్చిన వాక్య జ్ఞానం, దేవుడిచ్చిన సత్యవాక్యం ద్వారా మంచి పదార్థములు తిని సంతృప్తి కలిగే విధంగా నిలబడతాం. అంతరంగ పురుషుడు ఆరోగ్యం ఉంటాడు, మానసిక స్థితి బాగుంటుంది. నువ్వు ఏది తిన్నా పచ్చడి మెతుకులు ఉన్నాం, ఆరోగ్యంగా నిలబడతాం. అలా చెప్పండి. అలాగని పచ్చడి మెతుకులు తినడం కాదు, ఆధ్యాత్మికంగా నిలబడుతూ అంతరంగ పురుషుడు బలిష్టంగా నిలబెట్టుతూ ఆరోగ్యంగా పోషణ చేసుకుంటూ భౌతికంగా మీరు కొనండి, అది మీకు క్షేమం ఉంటుంది. మనం భౌతికమైన ఫోకస్ చేస్తున్నాం, ఆధ్యాత్మికంగా గాలి వదిలిపెడుతున్నాం. ఎస్, అందుకోసమే దృష్టి తొలగిపోతుంది, ఆ వాక్య ప్రత్యక్ష కోల్పోతున్నాం. ఆ మంచి పదార్థం అనుభవం, ఆ సంతృప్తి, ఆత్మీయ జీవితంలో సంతృప్తి, క్షేమము కోల్పోతున్నాం.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తిమోతికి రాసిన పత్రిక చదువుదాం, ఇది అయిపోతుంది. తిమోతికి, మొదటి తిమోతి, ఎస్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. నీకు అప్పచెప్పబడిన ఆ మంచి పదార్థము మనలో నివసించు, ఆ మనసులో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. అంటే మంచి పదార్థం అంటే ఏంటిది? వాక్య ప్రత్యక్షత, వాక్య అనుగ్రహము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 13వ వచనం చదువుదాం. నమ్ముకొనుచున్నాను క్రీస్తు యేసునందు ఉంచవలసిన ఆ విశ్వాస ప్రేమలు కలిగిన వారమై నీవు నా వలన వినిన ఆ హితవాక్య ప్రమాణం అన్నగాడ కింద ఏమున్నది? ఆరోగ్యమైన వాక్యము, ఆరోగ్యం గల వాక్యము. వినిన హితవాక్య ప్రమాణం అంటే ఆరోగ్యకరమైన వాక్యము గైకొనుము. గైకొనుము. నీకు అప్పగింపబడిన ఈ హితవాక్య ప్రమాణము అంటే ఆరోగ్య వాక్యము కలిగిన ఈ మంచి పదార్థము, నీకు అప్పచెప్పిన మంచి పదార్థము మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుకోవాలి. అది హల్లెలూయా. పదార్థం అంటే ఇదన్నమాట, వాక్య ప్రత్యక్షత. ఈ వాక్యము మనము కొనుక్కోవాలండి. దీనికి ప్రయాసపడము నేనే. అందుకోసం వాక్యం ఇంత ఉన్నది కాబట్టి దేవుడు అలాగా, లేకపోతే నేనేగా వ్యక్తిత్వం మీకు లేదా? మీకు నాకంటే గొప్పగా ఉంది. కొంతమందికి అయితే ఫంక్షన్లు పిలిచినప్పుడు చదివించకుండా తినరారు, కొన్నిసార్లు అయితే చదివిస్తారు కానీ తినకుండా ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం ఉంటారు కొంతమంది. అవును, కట్నకారకులకు చదివిస్తారు కదా. ఇంటికాడ నాకు ఇక్కడ ముక్కలే లేకుండా నేను ఆడ ఉన్నటువంటి ఫంక్షన్లో ఉండేటువంటి శ్రేష్టమైన పదార్థాలు, ఆహారం నాకు దొరకపోయినా పర్వాలేదు, వెళ్తే పడరు, పోతే నీ ఇంటికాడ తింటారు. కొంతమంది వేసినందుకు, కట్నకారకులు వేసినందుకు నాకేం పెట్టలేదు పెద్ద గొగ్గోలం పెడతారు. ఆ పెళ్ళి పిటాకులు కొడతారు, అందుకోసం పెడితేనే పెళ్ళి కొడతారు, పెట్టకపోతేనేమో పడకపోతేనేమో 4 ముక్కలు పెళ్ళి పిటాక, అలాగ ఉంటారు అన్నమాట. ప్రియ దినబిడ్డలారా, మనము ఆ వ్యక్తిత్వం భౌతికంగా ఎలా ఉందో ఈ ఆత్మీయతలో అట్లాగా ఆధ్యాత్మికంగా మన మంచి పదార్థంలో హిత వాక్య ప్రమాణికంలో అంటే ఆరోగ్యమైన బోధ, ఆ వాక్యము మనం మంచి పదార్థంగా మనకు అప్పచెప్పినప్పుడు అది మనము కొనుక్కొని మన హృదయంలో, మన జీవితంలో నిలువుగా పెట్టుకుంటూ దేవుడు రాకుడు సిద్ధపడాలి. ఇది కలిగి మీరు భౌతికంగా సౌలతి కలిగి ఉండండి, మంచి ఆహారం తినండి మంచిగా, అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది, మీకు క్షేమకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు నలుగురు కంగారు పడ్డట్టుగా మీరు కంగారు పడే అవసరం లేదు. మోడీ చెప్పిన విషయాలు అన్నీ, ఎందుకంటే దేని మాటగా మీరు జీవిస్తున్నారు కాబట్టి ఆశ్చర్యకంగా, అద్భుతంగా మీరు గొప్పగా దీవించబడతారు, సంతృప్తిగా. అందరేమో ఆకలి చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, ఆర్థిక మాంద్యం చేత అలమటిస్తే మీరు మాత్రము ఉన్న దాంట్లో సమృద్ధిగా, సంపూర్తిగా, తృప్తిగా, సంపూర్ణంగా నిలబడతారు. దేవుని మహిమార్థంగా, సాక్షులుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ వాక్యము కొని మన యొద్ద ఉంచుకోవాలి. మన సమయం, మన దేహము, మన ధనము మనము ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, బిడ్డలారా, ఒక ఇల్లు కట్టేటప్పుడు పైసలు లేకుండా మనం అప్పు చేస్తాం. ఎందుకు? ఇప్పుడు గూడు పడితే రేపు చిన్నదా పెద్దదా ఎట్లయినా నేను తీర్చుకుంటాను, రేపు నేను ఇంట్లో పడాలి, ఎందుకంటే కిరాయి తప్పుతుంది, లేకపోతే కిరాయి ఇచ్చినా నాకు కొంచెం సహకారం ఉంటుంది అని చెప్పి అప్పు చేసి ఇస్తాను. కానీ ఏమంటుంది తెలుసా, మీరు ఒక ఇల్లు విషయంలో అట్లా ఉన్నప్పుడు మీకు పరలోకంలో గొప్ప ధనము పొందుటకు మీరేం చేయాలి తెలుసా,
ఏ పొలములో ధనము దాచబడేది మీకు ఇంటే మీరు ఉన్నది ఆవత్తి ఖర్చు పెట్టుకొని ఆ పొలము కైవసం చేసుకునే విధంగా పరలోక రాజ్యం ఉంది అంటున్నాడు. ఒక ఇల్లు ఎలాగ నిర్మించుకుంటారో అప్పు చెప్పు చేసి అట్లా పరలోక రాజ్యం కోసము అట్లాగా మీరు ప్రయాసపడమంటున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం, 45, 46 చదువుదాం మంచిగా. పరలోక రాజ్యము రాజ్యం పొలంలో దాచబడిన ధనము పోలి ఉన్నది. ఒక మనుషుడు తను కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తన కలిగినదంతయు అమ్మి ఇదనమాట పొలమును కొనును అంటే సహవాసము, వాక్యము. పరలోక రాజ్యం ఎలా పోలిక ఉందన్నమాట. వాక్యము సహవాసము విలువిస్తలేం మనం. ఇప్పుడు ఇంతెందుకండి, ఇప్పుడు మనము వీబీఎస్ కోసమని చాలా మట్టుకు చాలా మట్టుకు ప్రయాసపడి మంచి మంచి తీవ్ర వంటలు చేశారు. ఒక్కొక్క ఫ్యామిలీ 2, 3 మంచిదే, గుడ్, దేవుడు దీవించుడు కాదు. కానీ కొంతమంది ఏం చేసేది తెలుసా, కొన్ని ఇప్పుడు ఉదాహరణకు 3,000 ఒప్పుకున్నారని చెప్పి 2,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. 1,000 రూపాయలు అటే ఇక 2,000 2,000 ఇస్తా అని చెప్పి 1,000 రూపాయలు ఇచ్చిన కథ. అంటే ఇట్లాగా ఎన్ని సంవత్సరాలు మీరు ఇట్లా గడుపుతారు? చాలా మట్టుకు ఇలాగ జరుగుతుంది వరంగల్ సంఘంలో, హైదరాబాద్లో మన ఫెలోషిప్లో ఇలా జరిగితే అది ప్రమాదం. మనం ఒప్పుకునేదే అయినా దేవుడు చూస్తున్నాడు కదండి. ఇంకా కార్యక్రమం అయిపోయింది కదా, ఎందుకు ఇచ్చాడు? ఇట్లాగా సంకుచితంగా మీరు చేస్తుంటే దేవుడు కూడా మీ పట్ల అలాగనే మే విత్తనం అదే పంట కోసే విధంగా ఉంటుంది కదండి. దేవుడికి కార్యక్రమాల కోసం సమృద్ధిగా మీకు ఉన్న దాంట్లో సమర్పణ చేసి, కానీ అది ఆ మాటగా నిలబడాలి. ఇదేమంటున్నాడు దేవుడు? పరలోక రాజ్యం ఎలాంటిది? పొలంలో దాచబడిన ధనం వంటి, దాన్ని కనిపెట్టి తనకున్నదంతా అమ్మి అది కొన్నట్టుగా పరలోక రాజ్యం ఉంది. ఇంకేముంది చూడండి, 45 చదువు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుడు. అంటే వర్తకుడు ఏం చేస్తాడు? మంచి ముత్యము కొంటాడు కదా, అట్లా ఉందన్నమాట పరలోక రాజ్యం. మంచి ముత్యాలంటే ఏంటిది? ఒక వర్తకుడు మంచి ముత్యములు కొంటాడనమాట. మనం మంచి ముత్యములు అంటే వాక్య జ్ఞానం, జ్ఞానం, తెలివి, సత్యం. సామెతలు 8:11 చదవండి. యోబు 28:18 చదవండి. త్వరగా అయిపోయింది. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. వాక్యము చదవాలి మంచిగా, గుడ్. అలానే యోబు 28:18. వరుణ్ కమాన్, యోబు గ్రంథము 28:18. పగడముల పేరు, పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట దాని తెలివి దగ్గర, జ్ఞానము దగ్గర, వాక్య జ్ఞానము దగ్గర ఎత్తనే కూడదు. అంత విలువైనది అన్నమాట. అందుకోసం దావీదు అంటాడు, నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రము వెండి బంగారాల కంటే శ్రేష్టమైన కొడదగినది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్య జ్ఞానము సంపాదించుకున్నవాడు, ప్రవచన వాక్య ధన్యుడండి. ఈ అంత్య దినాల్లో శ్రేష్ఠ నిలబడతాడు వాళ్ళు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రానున్న అపాయము నుండి కాపాడబడేది దేవుని వాక్యము, సత్యవాక్యము, జ్ఞానవాక్యం, వివేచన వాక్యము. ఈ వాక్యం కోసము ప్రయాసపడాలి. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మిమ్మల్ని
అవమానకరంగా ఈ ప్రలోభాల వైపున, ఈ యొక్క సుఖభోగల వైపున, ఈ లోక ఇచ్చల వైపున, లోకాశల వైపున, లోక జీవోడము వైపున పడకుండా నిన్ను స్వతంత్రులుగా చేయటకు ఈ సత్యవాక్య సత్య జ్ఞానం మీకు నాకు అవసరమై ఉంది. అంత్య దినాల్లో యేసయ్య రాకడలో ఎత్తబడటానికి. అప్పుడే బుద్ధున్న కన్యకులుగా ఎదుర్కొంటాం. కాటు కొనుక్కొని కళ్ళకు పెట్టుకొని మా కళ్ళ మంద్యంగా ఉన్న మనము, గుడ్డితనంగా ఉన్న స్పష్టంగా చూడగలుగుతాం దేవుడు రాకడా, దేవుడి కార్యాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని తప్పు పట్టం, దేవుని తిట్టం, దేవుని సనగం గునిగం ఈ అంత్య దినాలు అట్లాగా దేవుని మీద సనుగే గునిగేటువంటి పరిస్థితుల్లో దాపరించబోతున్నా. సగటు వ్యక్తి ఏంది ఇదంతా, ఏంది అందుకోసం సృష్టించాడా, అందుకోసమే ఏంది దేవుడు అని చెప్పి దేవుని మీద పొద్దుపోయే కాలము సమీపం ఉందే. దేవుడు తిట్టే విధంగా, సనుక్కునే విధంగా, గునుక్కునే విధంగా దేవుని బిడ్డల సనిగే గునిగే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఏమైపోయారు? అరణ్య రోదలలో నశించిపోయారు. సనిగి గునిగే విధంగా దేవుని ప్రణాళిక తెలియకపోతే సనిగి గునిగే విధంగా ఉంటుంది కదా. ఎందుకు విమోచింపబడ్డాం ఐగుప్తు దేశంలో? ఎందుకు ఈ అరణ్యంలో ఎందుకు నడిపించబడుతున్నాం? ఎందుకు ఆ పాలు తిని ప్రవహించే ఆ కానాన్ దేశాన్ని ప్రవేశింపజేయటకు మనం నడిపిస్తున్నాం? తెలియదు. సనగడం గునగడం ఆ అవసరత ఏంది? ఇది చిన్నపిల్లలను, పెద్దలను, వృద్ధులను, బాలెంతలను, చిన్నపిల్లలు గొర్ర తీసుకుపోతుండేది మోషే. ఏంది ముళ్ళ కప్పల్లో, ముళ్ళ తుప్పల్లో, ఈ రాళ్ళ బండల్లో, ఈ ఎడారిలో, ఈ పాములు, విషసర్పాలు, ఈ తేళ్ళున్న ఈ ప్రాంతంలో ఎందుకు తీసుకుపోతున్నది? ఆ సౌకర్యము, ఆ ప్రయాసము, ఆ భారము, ఆ ఆయాసమును చూసి సరిగారు గునిగారు, కోపం వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితి కూడా ఎలా చేస్తున్నారు చాలామంది విశ్వాసులు. వాక్య జ్ఞానం లేదు, సత్యవాక్యం లేదు, ప్రవచన వాక్యం లేదు, భౌతిక తిండికి జిల మీదనే భక్తి ఉంది. కాబట్టి దేవుడి ప్రణాళిక అర్థం చేసుకోకుండా కొంచెం కష్టం రాగానే ప్రపంచవ్యాప్తంగా మనకు ఆర్థిక ఇబ్బంది రాగానే చదవడం కూడా అది ఇంట్లోనే స్టార్ట్ అయింది. ఫస్ట్ తల్లిదండ్రులు సౌకర్యం ఇవ్వకపోతే ఏం తండ్రో ఏం తల్లి వీళ్ళకి పుట్టాను వాళ్ళకి పుడితే ఇట్లాగా ఇంట్లో ఎలాగ ఉంటారో అది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆ సృష్టికర్త మీద కూడా అలానే ఉంటారు. ఏం తండ్రి, ఏం దేవుడే, ఏం దేవుడు, ఏమో ఎందుకు ఇలా పుట్టించడు, ఎందుకు కష్టాల పాటలు చేస్తున్నాడు. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు కష్టాలు పెడితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేవుడు నమ్ముకునే కూడా కష్టాలు పోతలేవు. ఇక ఇళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనకపోతాను. ఇక సావైనా ఏమైనా ఇళ్ళే బతుకుతాను. కష్టాలకు నేను పోరాడుతున్నాను చెప్పి కాంప్రమైజ్తో బ్రతుకుతున్నారు. చావలేక మింగలేక, చదువుతూ గురుగుతూ ఏదో రకంగా కష్టమో సుఖమో రిటర్మో కళ్ళ చూసి చచ్చిపోవాలి కదా కాలం అని చెప్పి అలా భారంగా పోతుందండి జీవితాలు. ఆ దేవుని గొప్పతనం తెలియకుండానే అలా ఉండకూడదు సంఘం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా చదువుకొని ముగించుకుందాం. సామెతలు 23:23లో ఉన్న వాక్యం చదువుకొని మనము ముగించుకుందాం. సత్యమును అమ్మివేయక, వాక్య జ్ఞానము అమ్మివేయక, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. ఇంకా కొని ఉంచుకొనుము. ఎస్, ఇది ఉంచుకుంటే ఈ అంత్య దినాల్లో అది మనకు ప్రొటెక్షన్, మన క్షేమము, మనకు యేసయ్య రాకడలో ఎత్తబడే విధంగా దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకొని ఆయనకు ఇంకా కృతజ్ఞత కలిగి ఆయన మహిమపరిచే విధంగా ఉంటాం. ఆయన పట్ల, ఆయన ఆలోచన పట్ల అతిశయించే విధంగా, గొప్పగా, ఘనతగా, గౌరవంగా తలెత్తుకునే విధంగా ప్రకాశవంతమైన తేజస్సు కలిగి మరి పరలోక వారసులుగా మనం నిలదొక్కుకోగలుగుతాం, సాక్షార్థంగా వర్ధిల్లుతాం. ఇట్టి వాక్యం మన జీవితంలో ఆశీర్వకరంగా నడిపించబడును గాక. ఎస్, తల వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇటు వాక్యం మనల్ని ఆశీర్వకరంగా నడిపించబడే విధంగా దోహదపడుటకు, ఉపయోగపడుటకు, ప్రార్థనకు ఏకీభవిద్దాం. మికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. అయ్యా, ఇప్పుడు చెప్పబడిన వాక్యానికి మమ్మల్ని మేము సమర్పణ చేసుకుంటున్నాం. సార్వత్రిక సంఘం యావత్తు దాదాపుగా 90%, అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కాదయ్యా ప్రభా. లవోదిక సంఘం యొక్క అనుభవంలో
ఉంటుందయ్యా. ధనము సంపాదించడమే, ధనం అభివృద్ధి కలిగి ఉండడమే ఇదే ఆత్మీయ పరిణితి అంటున్నారు, ఆత్మీయ ఎదుగుదల అనుకుంటున్నారు. సుఖభోగలు కలిగి ప్రతి అవసరత భౌతికంగా ఈవులను పొందుకోవడము, చదవడము, ఆ చదువుకు తగ్గ ఉద్యోగము, చదువుకు తగ్గ రాబడి, కష్టానికి తగ్గ రాబడి, ఇదే ఆశీర్వాదం, ఇదే ఆత్మీయ అంతస్తు అనుకునే భ్రమలో తుయతైర సంఘము అనగా లవోదిక సంఘము అనుభవంలో ఉన్నవారుగా ఉన్నారు. ఆ సంఘముతో నువ్వు ఘోరంగా మందలించావు. నువ్వు గుడ్డితనం కలిగి ఉన్నది నీ దశములలో కనబడుతున్నాయి. కారణము నీవు దిగంబరివే, దిశములు కనబడుతున్నాయి, దిగంబరివై నీవు ధనవంతుడు, నాకు ఏమి కొదవలేదు అనుకుంటున్నావు. నువ్వు గుడ్డివాడవే. నీ సుఖభోగలు కలిగి, ఘనత కలిగి, గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి, లోకరీతిగా మంచిగా ఏది కొదవ లేకుండా ఉన్నానని అనుకుంటున్నావు. కానీ వాక్య ప్రత్యక్ష లేని దౌర్భాగ్యుడుగా దిగంబరిగా ఉంటున్నావు. నువ్వు నులివెచ్చగా ఉండే స్థితిలో ఉన్నావు. వెచ్చగానైనా చల్లగానైనా లేవు, నులివెచ్చగా ఉంటే నువ్వు ఉమ్ము వేస్తా అన్న ఆ అవమానకరమైన పరిస్థితుల్లో ఉన్న సంఘాన్ని నువ్వు హెచ్చరిక చేసినట్టుగానే రోజు మాతో మాట్లాడవయ్యా. ఆ హెచ్చరికను గుణపరుచుకుని నిజమే కదా, ఇవన్నీ పర్వాలేదు ఈ లోకమట్టుకే, కానీ ఈ లోకంలో కరువు, క్షామములు, తెగుళ్ళు, భయంకరమైన యుద్ధాలు, చాలా భయంకరమైన ప్రళయాలు వచ్చినప్పుడు నీ ధనము, నీ సమకూర్చుట, నీ సుఖభోగాలు, నీ ఆస్తిపాస్తులు, నీ పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయి? కాబట్టి ఆత్మీయ జీవితము సరపరుచుకున్నట్టుకు నీకు దృష్టి మాంద్యం కలగకుండా ఆ మనోన్నత వెలిగించబడటానికి నా దగ్గర కాటిక పుష్కలంగా ఉంది, కొనుక్కో, నా దగ్గర ఈ కాటిక కొనుక్కో అని నీకు బుద్ధి చెబుతున్నానని ఆయా ప్రభుత్వం తండ్రి, అదిగో ప్రభు లవోదిక సంఘముతో చెప్పినట్టుగా మాతో అందరితో మాట్లాడావు. అందరి బట్టి వద్దడా తండ్రి, బుద్ధున్న కన్యకులు ఏ విధంగా ప్రభు కొనుక్కొని తండ్రి తమ సిద్ధిలో నూనెలు ఎంత విస్తారంగా సమృద్ధిగా పెట్టుకున్నారో అలాగా నీ రాకడకు మేము ఎత్తుబడే విధంగా బుద్ధున్న కన్యకులుగా ప్రభు మా జీవితాలను వెలిగించబడే విధంగా వాక్యము ప్రార్థన సమృద్ధి కలిగే విధంగా సత్యము అలాగనే వాక్య జ్ఞానమును ప్రవచన వాక్యను కొనుక్కొని మా యొద్ద పుష్కలంగా సమృద్ధిగా కలిగే విధంగా ముందుకు సాగించాం. నీ కార్యాలకు మేము వెనక ఆడకుండా నీ కార్యాల కోసము మా ధనము, మా సమయము, మా దేహం అర్పించే విధంగా, కాంట్రిబ్యూషన్ చేసే విధంగా నిలబెట్టుటకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాం. తన పనికిరాని, సంతృప్తి లేని అయ్యా ప్రభు ఏమాత్రమో తండ్రి సుఖభోగాలు అది శాశ్వతంగా నిలకడగా లేనటువంటి వాటి మీద మన ఖర్చులు లక్షలు వేలు ఖర్చులు పెట్టి నిరాశ నిస్పృహలో కలిగి ఉన్నామయ్యా. భూ సంబంధమైన మనసు కలిగి అయా నిరాశ నిస్పృహలతో, అసంతృప్తితో, వైరాగ్యంతో బలహితంగా ఉసురుమంటూ అయా లోకస్తులు కలిగే విధంగా ఉంటున్నామయ్యా. కానీ ప్రభు పరలోకానికి వారసులుగా చేయటకు రక్షణ కలగజేసిన ఈ రక్షణ జీవితము ఉచితంగా నీ కృపను బట్టి ఉచితంగా మనం నీతిమంతులను తీర్చాం. నీతిని కొనసాగుటకు సంపూర్ణంగా ఆ జ్ఞానములో, వాక్య జ్ఞానములో, వాక్య సత్యములో ప్రభు ఉండటానికి మేము కొని మా వెల ఇచ్చి మేము సమృద్ధిగా ఉండటకు ఈరోజు మాట్లాడిన మాటలను బట్టి వద్దడా అలాంటి అనుగ్రహం దయచేయం. వినిపించుకుని చెవులు గ్రహించే మనసు ఉన్న వారందరికీ ఈ వాక్యం ద్వారా అయా ప్రార్థనకు ఏకీభవించి తీర్మానంలో అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ మహిమను చూసే విధంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదే ప్రభా అతిశయించే విధంగా, గొప్పగా తలెత్తుకునే విధంగా, ప్రత్యక్షతతో ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడే అనుగ్రహములు నడిపిస్తామని నమ్ముచున్నాం. ప్రార్థన వినేందుకు వందనా, ఈ ఫెలోషిప్ని బట్టి వందనాలు, వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభు. నీ బిడ్డలందరూ విన్నారని, గ్రహించారని, సూచకరణలో ఇంకా ప్రత్యక్షత కలిగే విధంగా నీ వాక్య ప్రవచన వాక్యలు సమృద్ధిగా ఉండే విధంగా మా దేహము, మా ధనము, మా యొక్క సమయము కాంట్రిబ్యూషన్ చేస్తాం, మేము సమర్పణ చేస్తామని వాళ్ళందరూ వదిలిపుచ్చేయమని, రాకడకు పరిపూర్ణంగా ఎదుర్కొనే విధంగా నిలబెట్టమని, బుద్ధి లేని కన్యకలుగా ఉండకుండా అప్పటి మందమే భక్తి కాకుండా ఈ భక్తి మాకు ధైర్యం ఇవ్వాలి. రోజు రోజుకి భయంకరమైన పరిస్థితులు వచ్చినా ఇక ధైర్యం ఇంకా ప్రబలాలే తండ్రి, నిబ్బరం కలిగి ఉండాలి తండ్రి, మెలకువగా ఉండాలి తండ్రి, ఇంకా ప్రభు స్తోత్రము తండ్రి, నిశ్చిత కలిగి ఉండాలయ్యా. అలాంటి జీవితము కలుగుటకే ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నమ్ముచున్నాం. ప్రార్థన ఎందుకుంటున్నా యేసే నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. May the God bless you. Praise the Lord.